నమస్తే, నేను సిరి. గత కొన్ని రోజులుగా మనం ఒక కేసు గురించి అయితే వింటూనే ఉన్నాం. సృష్టి వర్మ జానీ మాస్టర్ కేసు అయితే వింటూనే ఉన్నాం. అయితే సృష్టి వర్మ కేసు పెట్టడం వల్ల జానీ మాస్టర్ పైన అయితే పోక్సో చట్టం కింద తనని అరెస్ట్ చేశారు, జైల్లో రిమాండ్లో ఉంచారు. ఆ తర్వాత కాలంలో అయితే తనకి బెయిల్ దొరికి బయటికి రావడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ పరిణామాలు కొంత చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. ఏంటంటే సృష్టి వర్మ బయటకు వచ్చి మళ్ళీ కూడా తను ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల మళ్ళీ కొంత దీని మీద కొంత ఆలోచించాలి అన్నట్టుగా జరుగుతుంది. అంటే సృష్టి వర్మ చెప్పేది నిజమా కాదా, అసలు ఏం జరుగుతుంది, నిజంగా తనకి న్యాయం జరిగిందా లేదా, మరి ఏమేమి జరగబోతున్నాయి, ఇంకా ముందు ముందు కూడా ఏమేమి జరిగే అవకాశాలు ఉన్నాయనే అంశాన్ని మనకి వివరించడానికి ఆల్రెడీ మనం చాలాసార్లు మాట్లాడాం తన గురించి. అంటే తను ఏంటంటే మగవాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళ పక్కన ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరెవరైతే ఆడవాళ్ళ చేతుల్లో మోసపోతున్నారో వాళ్ళందరికీ కూడా తన పక్కన ఉండి వాళ్ళకి న్యాయం జరిగేలాగా చేస్తారు. తనే మన ఆర్జే శేఖర్ భాష గారు. నమస్కారం సార్. నమస్తే మా సార్, ఇప్పుడు చూస్తుంటే సృష్టి వర్మ అండ్ జానీ మాస్టర్, అసలు ఇది ఎక్కడ మొదలైంది, అసలు ఇది ఎలా పోతుంది, అండ్ ఏంటంటే ఈ ఇంటర్వ్యూస్ కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు అయితే ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు సార్. ఒకరు వచ్చేసి సృష్టి వర్మ, తర్వాత జానీ మాస్టర్, ఇంకా వాళ్ళ వైఫ్ కూడా అయితే ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క వర్షన్ లాగా అనిపిస్తుంది. అసలు ఇంతకీ ఇందులో అసలు ఏం జరిగింది, ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరికి న్యాయం జరగట్లేదు, చాలా రకాల క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, డౌట్స్ కూడా వస్తున్నాయి. అసలు మీకు తెలిసింది ఏంటంటారు సార్? అసలు యాక్చువల్గా ఇంటర్వ్యూ ఎవరు కూడా ఇచ్చేవాళ్ళు కూడా కాదు. ఈఎంఐ బయటకు వచ్చి ఈఎంఐ ఇంటర్వ్యూ ఇవ్వడంతోనే ఇదంతా మొదలైంది. కోర్టు బెయిల్లో అసలు వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఒకళ్ళు సంపాదించుకోదు, ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఏమీ మాట్లాడకూడదు, రచ్చ చేసుకోకండి అని చెప్పి క్లియర్ కట్గా ఇచ్చింది కోర్టు. అయినా కూడా ఈవిడ వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడం, వాళ్ళ ఆవిడని తిట్టడం, నీకు సిగ్గుందా అని చెప్పి ఇట్లా మాట్లాడడం, ఇంకా ఏవో మాట్లాడింది, అందరినీ మాట్లాడింది, మీడియాని తిట్టింది, అందరినీ తిట్టింది. సరే ఫైన్. ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత సడన్గా రావాల్సిన పని ఏంటి అనేది మనకి అనిపిస్తుంటుంది. అంటే ఆవిడ బేసిక్గా అన్నిటికీ లేట్ లతీఫేమో. అంటే అప్పుడు కేసు పెట్టిన ఇమీడియట్గా రాలేదు, ఒక 5 నెలల తర్వాత రావడం, లేకపోతే అప్పుడెప్పుడు జరిగిన తర్వాత 4 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత వచ్చి కంప్లైంట్ ఇవ్వడము. సరే, కానీ ఎందుకు లేట్ అంటే నన్ను ఎందుకు అడుగుతారు, హేమ కమిటీని అడగండి. రైట్, ఆ ఇంటర్వ్యూలో తను డైరెక్ట్ అడుగుతుంది, మీరు ఈ క్వశ్చన్ నన్ను ఎందుకు అడుగుతున్నారు, హేమ కమిటీని ఎందుకు అడగట్లేదు, ఎరోగెన్స్ కనబడుతుంది. సమాధానం చెప్పలేక అటు ఇటు దాటేస్తున్నానంటారు చూడాలి. సమాధానం ఉంటే సమాధానం చెప్తావు కదా, సమాధానం లేకపోతే తప్పించుకోవడానికి అటు ఇటు చేస్తాం. అది చాలా సింపుల్. సో అక్కడే మనకు అర్థమవుతుంది. ఇదే జానీ మాస్టర్కి ఇచ్చిన బెయిల్ పిటిషన్లో జడ్జి కూడా మెన్షన్ చేసింది. ఇలాంటి మాటలు ఏదైనా మాట్లాడుంటే అక్కడ జడ్జి ఏమన్నారంటే, ద రీజన్ ఫర్ సచ్ ఇనార్డినేట్ డిలే ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్ప్లెయిన్డ్ అని ఆవిడ మెన్షన్ చేశారు. దాంట్లో ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. లేదు నిజంగా, ఎందుకంటే తప్పు మన సైడ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, అందుకని చేయలేదేమో, ఇలా అవతల వాళ్ళ మీద క్వశ్చన్స్ చేసి తప్పించుకోవడానికి ట్రై చేస్తాను నేను. సరే, ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇన్నాళ్ళు అయిన తర్వాత? నాకు ఇంటర్వ్యూ చేసిన తర్వాత 4 ప్రధాన రీజన్స్ కనబడ్డాయి. ఒకటి, ఇప్పుడు ఆవిడ ప్రపంచాన్ని ఎడ్యుకేట్ చేయాలని, మహిళలందరికీ కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్గా, ముఖ్యంగా ఎవరైతే యూత్ సినిమాల్లోకి వచ్చి పాపం కాస్టింగ్ కోచ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒక రోల్ మోడల్. అంటే దేనికి రోల్ మోడల్ సార్ తను? ఇలా ఎవరైనా ఒక వేషం కోసమో దేనికోసం ఆడిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎవరైనా సరే వాళ్ళని కాస్టింగ్ కోచ్లు అడిగితే, మీరు భయపడకండి, మీకు ఏదైనా హెరాస్మెంట్ జరిగితే వర్క్ ప్లేస్లో నాలాగా ధైర్యంగా వచ్చి పోలీసులకు రిపోర్ట్ చేయండి. వెరీ గుడ్, అలాగే ఉండాలి. కానీ నాలాగా అంటే ఏంటి, 4 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత అదే కదా, అంటే ఉండి 4 ఏళ్ళు ఉండి అంతా చేసుకొని తర్వాత వచ్చి రిపోర్ట్ చేయాలా, ముందే రిపోర్ట్ చేయాలా? సో సరే, వాట్ ఎవర్, ఆవిడ చేసింది ఆవిడకి గర్వంగా అనిపించి, అంటే కంప్లైంట్ ఇవ్వడం అనేది మేబీ మంచి పనే, కానీ అంతా అయిపోయిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత, ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి, దాంట్లో వాడు అడ్వాన్స్ సీన్లు అన్నీ చూపించేస్తాడు, హీరోయిన్లు లేకపోతే ఇలా దారుణమైన సీన్లన్నీ చూపించేసి వీళ్ళు ఇలా చెడిపోయి జీవితాలతో పాడు చేసుకున్నారు, మీరు ఇలా అవ్వద్దని లాస్ట్ ఒక సందేశం ఇస్తాడు. కానీ జనాలందరూ ఎందుకు వెళ్తారు, ఆ సీన్లన్నీ చూడడానికి వెళ్తుంటారు అనమాట. ఆయన తెలిసి జనాలు ఎందుకు వస్తారు, అందుకని అలాంటి సీన్లన్నీ ఫస్ట్ చేసేసి లాస్ట్ను ఒక పతివ్రత మెసేజ్ ఇచ్చేస్తారు. అలా ఇప్పుడు 4 ఏళ్ళు ఇప్పుడు చేయాల్సిందంతా చేసేసి ఫైనల్గా నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను కాబట్టి అందరూ కూడా నన్ను ఆదర్శంగా తీసుకోండి అని నేను ఒక రోల్ మోడల్, ఐఎమ్ ఏ రోల్ మోడల్, ఐఎమ్ ఎన్ ఐకన్ స్టార్ ఆయన కాదు నేను అని చెప్పడానికా, లేదు అసలు ఐకన్ స్టార్కి నాకు ఏం సంబంధం లేదు అని చెప్పడానికి వచ్చింది. రెండోది, నన్ను ఒక రోల్ మోడల్గా ఆదర్శంగా మహిళలందరూ కూడా తీసుకోండి అని చెప్పడానికి ఒకటి.
నేను ఐకన్ తీసుకోవడం కాదు, ఐకన్ స్టార్కి నాకు ఈ రకమైన నా వెనకాల ఐకన్ స్టార్ లేరు, అండ్ అలాగే సుకుమార్ గారు కూడా నా వెనకాల లేరు అని చెప్పడానికి వచ్చిందా. ఎందుకంటే ఒకసారి ఈ అల్లు అర్జున్ గారి అరెస్ట్ తర్వాత చాలామంది జానీ మాస్టర్కి జరిగింది ఈయన్ని కంపేర్ చేస్తూ కర్మ రిటర్న్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టడం అని మనం చూసాం. ఎవరికి జరిగినా మనం అందరం కూడా బాధపడ్డాం. ఒక నేషనల్ అవార్డు విన్నింగ్, అలాగే ఇంటర్నేషనల్ అద్భుతంగా అంటే తెలుగు ఖ్యాతిని ఇంటర్నేషనల్ తీసుకెళ్ళిన వీళ్ళిద్దరు కూడా ఎవరు తక్కువ కాదు. సో ఎవరికైనా వీళ్ళకి ఇలాంటిది జరిగిందంటే అవమానం, మన తెలుగు వాళ్ళకి అవమానం అది. సో ఎక్కడో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఏం తెలుస్తుంది తెలుగు వాళ్ళ ప్రైడ్ గురించి నీకు? ఒక తెలుగు వాడి నేషనల్ అవార్డుని కాలదన్నావు నువ్వు నీ వల్ల. తను పెట్టడం వల్లే కదా సార్ ఈరోజు అన్నిటికీ దూరం అయిపోయారు. అదే కదా మొత్తం కూడా. అంటే జానీ మాస్టర్ మాత్రం ఒక రెండోది రీజన్ ఇది. మూడో రీజన్ ఏంటంటే ఈయన నాశనం ఇంకా కంప్లీట్ కాలేదు ఈవిడికి, అంటే సాటిస్ఫై అవ్వాల, రగిలిపోతున్నారనమాట. అంటే నరసింహలో ఆవిడ ఉంటారు చూడండి, రమ్యకృష్ణ, ఆవిడలాగా నీ పతనం నీ అంతం నేను చూస్తా 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 అన్నట్టుగా ఆయన జైలు పెట్టించావు, ఆయనకి ఆర్డర్ రద్దు చేయించావు, ఆయనకి ప్రెసిడెన్షిప్ తీపిచ్చేసావు. ఇంకా ఎక్కడో చోట ఆయన సుఖంగా ఉన్నాడనే విషయం ఈవిడ సహించలేదు. ఐఎమ్ ఐ సాటిస్ఫైడ్? నో. ఇంకా కుళ్ళపడచాలి మనిషిని, ఇంకేం కుళ్ళపడుస్తావు అంటే ఒక గ్రడ్జ్ తీర్చుకోవడానికి వచ్చావా? దీనికి ఆవిడ పెట్టుకున్న పేరు ఆవిడ ఇంకా ఏంటి పగ అని అడిగితే దట్ ఈస్ సెల్ఫ్ రెస్పెక్ట్. హరాస్మెంట్ చేసిన అని అంటుంది. అంటే ఇప్పుడు మీరు హరాస్మెంట్ ఈయనకి జరుగుతుంది యాక్చువల్గా. జానీ మాస్టర్కి వాళ్ళ ఫ్యామిలీకి కదా హరాస్మెంట్ జరిగింది. పోలీసులు, కేసులు, కోర్టులు, పోక్సోలు, అవార్డులు పోవడము, ఇవి ఇంత కళ్ళ ముందు కనబడుతున్న హరాస్మెంట్ ఏదైతే ఉందో అది జానీ మాస్టర్కి మనం అందరం చూసాం. దీన్ని ఎవ్వరు కాదని లేరు. దిస్ ఈజ్ రియల్. ఆయనకి జీవితం నాశనం అయిపోయింది. ఇది హెరాస్మెంట్. రైట్. మరి ఆయన ఆవిడకి హెరాస్మెంట్ చేశారా లేదా? ఆ హెరాస్మెంట్ ఒకటి ఈ పాష్ కమిటీ వాళ్ళు ఇచ్చిన తీర్పులో ఆయన వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్ జరిగింది అని వాళ్ళు ఒక తీర్పిచ్చి దానికోసం ఆయన ప్రెసిడెన్షిప్ రద్దు చేస్తున్నామని వచ్చారు. అదేంటి సెక్షువల్ హెరాస్మెంటా నార్మల్ హెరాస్మెంటా అని అడిగితే నార్మల్ హెరాస్మెంట్. అది కూడా కొట్టాడా? లేదు, తిట్టాడు. తిట్టాలి, ఆయనకి కోపం రావాలి, ఆయనకి మెంటల్గా డిస్టర్బ్ అవ్వాలి అని చేసింది ఎవరు? నువ్వు. ఆయనకి ఆడియో రికార్డ్ సాక్ష్యం. సో ఏదో రకంగా మనిషిని రెచ్చగొడితే అది ఎక్కడో ఒక చోట హీ లూజ్ హిస్ కూల్ అండ్ వచ్చి బర్స్ట్ అయ్యాడేమో, అది పట్టుకొని ఇదిగో చూడండి దొరికిపోయాడు. సో అలా ఆయన్ని దీంట్లో ఇరికించడం జరిగింది. సో ఇక్కడ ఆ జరిగిన ప్లేస్ వచ్చి పుష్ప సెట్స్ కావడంతో మరి సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు వీళ్ళందరూ వీళ్ళ వెనకాల ఉన్నారని మనం కొంత కథనం అలా అనుకున్నాం. కానీ యాక్చువల్గా సుకుమార్ గారు వీళ్ళిద్దరికి మధ్యస్థం చేయడానికే ట్రై చేసినట్టుగా నాకు సమాచారం. అమ్మ ఆయన పెళ్ళైన వ్యక్తి, ఇంకా ఆయన్ని వేధించడం కరెక్ట్ కాదు, ఆయన మా నాన్న ఆయన వదిలే అని చెప్పినట్టు కూడా మనకు సమాచారం. అంటే ఇక్కడ సార్ జానీ మాస్టర్ గారి వైఫ్ ఒక మాట మాట్లాడడం జరిగింది. నీకు హరాస్మెంట్ జరిగి ఉంటే, నీకు ఏదైనా జరిగి ఉంటే నువ్వు ఎందుకు నీ పేరెంట్స్ చెప్పుకోలేదు అంటే, నా ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంది, తనకి 7 years, తనకి ఏం జరిగినా కూడా నేను స్కూల్లో ఏం జరిగినా కూడా నేను ఇప్పటి నుంచి అన్నీ అడుగుతూ ఉంటాను, డైలీ అడుగుతూ ఉంటాను, అసలు ఎట్లా జరిగింది, ఎట్లా వెళ్ళింది, ఏంటి అనేది కూడా నేను చెప్తూ ఉంటాను, అడుగుతూ ఉంటాను. నిన్ను నీ పేరెంట్స్ అడగలేదా, నువ్వెందుకు చెప్పుకోలేకపోయావు, అసలు ఇదంతా జరిగిందా, ఇది కావాలని నువ్వు చేస్తుందని క్లియర్గా అర్థమవుతుందని చెప్పి తన క్వశ్చన్. నిజంగానే సరే ఇన్ని ఇయర్స్ ఎవరైనా తట్టుకొని ఉంటారా? తట్టుకొని ఉండదు, అది సెకండరీ. ఫస్ట్ కాల్ రికార్డింగ్లో నాకు ఆయన గుర్తొస్తున్నారు. సరే నీకు నిజంగానే ప్రేమ లేకపోతే, ఆయన నిజంగానే నిన్ను టార్చర్ చేసి ఉంటే ఆయన నీకెందుకు గుర్తొస్తారు? అసలు గుర్తు రావడం ఏంటి అసలు? అంటే ఆయన ఆవిడ బర్త్డే వస్తుందంటే గుర్తొస్తారంట, January 1st వస్తే గుర్తొస్తారంట, Valentine's Day వస్తే అంటే గుర్తొస్తారంట. మరి ఇది ఒక కామాంధుడు, ఒక కీచకుడు, నిన్ను బట్టి ఒక రావణాసుడు ఆవిడ లెక్క ప్రకారం చేసిన వాడు నీకు పదే గుర్తొస్తాడా? అంటే బేసికల్లీ ఉన్ననాళ్ళు ఓడమల్లయ్య, దాని నాళ్ళు బోడు మల్లయ్య, అవసరం తీరిపోయింది, ఇప్పుడు అవసరం లేదు. ఒకవేళ నిజంగానే మీ జీవితంలో అలాంటి ఏదైనా జరిగితే, ఏదైనా గొడవలు జరిగితే, ఇద్దరు కలిసి ఉన్న నాళ్ళు కలిసి ఉండి విడిపోతే ఎవరి పాటికి వాళ్ళు ఉండడం శ్రేయస్కరం. అంతేగాని నాకు చట్టం సహకరిస్తుంది కదా అని చెప్పి అది ఎఫ్ఐఆర్ రేపట్లా అవుతుందమ్మా? ఇవాళ రేపట్లో సంవత్సరానికి ఇంగ్లీష్ పేరు రేపా? నాకు అదే అర్థం కావట్లా. ఇప్పుడు కలకత్తాలో జరిగింది, ఓకే, అది మనం రేపు అంటాం, దాన్ని ఖండిస్తాం, అన్నీ చేస్తాం. వీళ్ళందరికీ ఎందుకు ఇంత జనాల్లో ఎగనెస్ట్గా మాట్లాడుతున్నారు? వీళ్ళకి ఉన్ననాళ్ళు కలిసి ఉండి ఈ రోజు రేప్ కేసు పెడతారు.
ఈ నిర్భయ అయిన తర్వాత రేప్ డెఫినేషన్స్ మార్చారు మన చట్టంలో. దానివల్ల వచ్చిన రిపర్కషన్స్ ఇవన్నీ కూడా ఏంటి, రేపు ఎల్లుండే భార్య వెళ్ళి మొగుడి మీద కూడా రేప్ కేసు పెట్టినా విచిత్రం ఏం లేదు. అంటే అదొకటి ఉంది కదా సార్, ఇప్పుడు భార్యకి ఇష్టం లేకుండా భర్త దగ్గరికి వస్తే అది కూడా రేప్ కిందకే వస్తుంది అని చెప్పేసి. అది అయితే నిజంగా అలా చేసిన వాళ్ళకి అది కాకుండా అంటే ఏదైతే న్యాయం జరుగుతుంది సెక్షన్స్ అదే అంటున్నాను. అంటే రేపుకి శిక్ష ఏంటి, 10 ఏళ్ళు లేకపోతే ఇలాంటిది ఏదో ఉందనుకోండి. అంటే భార్యాభర్తల సంసారంలో భర్త ఒకరోజు భార్య మీద ఇలా చేస్తే దానికి 10 ఏళ్ళు జైలు శిక్ష. ఎవరు చేస్తారు ఇట్లాంటివన్నీ? ఒకవేళ కనుక జరిగితే అంటే నాకు జీవితంలో ఇక వీడు వద్దు, వాడి దగ్గర నుంచి ఏదైనా ఆస్తి ఏదైనా గుంజుకొని నేను బతుకుతాం అనుకునేవాడు తప్ప నిజంగా సంసారం చేసుకొని వాళ్ళతో కలిసి ఉండాలనుకునే వాళ్ళు ఏ ఆడవాళ్ళ కేసు పెట్టదు. అంతెందుకమ్మా, ఇప్పుడు వీళ్ళిద్దరికి మధ్య ఎఫ్ఐఆర్ ఉంది అనేది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఒకవేళ ఇద్దరికి మధ్య ఎఫ్ఐఆర్ ఉండడం వల్ల బాధితులు ఎవరు? జానీ మాస్టర్ ఈయన లేదు, ఇద్దరు సుఖపడ్డారు శుభ్రంగా. కానీ నష్టపోయింది మాత్రం వైఫ్ సుమలత. పెడితే ఈవిడ పెట్టాలి కదా కేసు కదా. ఇద్దరిలో ఈవిడ వెళ్ళి పెడుతుంది, సుఖపడిన వాళ్ళే ఇంకో సుఖపడిన వాళ్ళ మీద కేసు పెడతారు అనమాట. ఎందుకు అంటే జస్ట్ బికాజ్ యూ హ్యావ్ ఎ సెక్షన్. నేను 17 ఏళ్ళ 364 రోజులు, ఆ రోజు నేను మేజర్ కాదు, ఒక్కరోజు తేడా ఉంది కాబట్టి. అసలు అబద్ధాలు చెప్పి డీ జోడీ షోకి వెళ్ళిందే నువ్వు, అబద్ధాలు చెప్పి ఆయన లైఫ్లోకి వెళ్ళింది నువ్వు, అబద్ధాలు చెప్పింది నిజంగా అబద్ధాలమ్మ. వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి అన్నయ్య అని పిలిచేదట, మాస్టర్ ఈవిని వదిన అని పిలిచేదట. అలా అబద్ధాలు చెప్పుకుంటూ షోల్లో పాపులర్ అవ్వడానికి ఎందుకు అంత కంగారు? తల్లి ఏం చేస్తాం? సరే మీరు నిజంగానే మైనర్ అనుకుందాం, మైనర్ అనుకున్నప్పుడే మీకు అన్ని తెలివితేటలు అబద్ధాలు చెప్పి షోల్లోకి వెళ్ళి అబద్ధాలు చెప్పి కొంపలు కూల్చి వాళ్ళ సంవత్సరాలు కూల్చి ఇన్ని చేసే తెలివితేటలు మైనర్గానే ఉన్నప్పుడు సరే అయినా కూడా చట్టం ప్రకారం మీరు మైనర్ కాబట్టి మీరు శిక్షార్హులు కారు మీరు చేసిన నేరాలకి. మీరు ఫ్రాడ్ చేసినా మైనర్ కాబట్టి సరే తెలుసో తెలియకో చేశారులే అని వదిలేస్తారు కదా. కానీ ఎవరు శిక్షార్హులు ఇక్కడ? మీ అమ్మ మీ నాన్న. వెనకాలండి క్లియర్ కట్గా వెళ్ళమ్మా వెళ్ళు, చెయ్యమ్మా చెయ్యి, కనబడుతుంది కదా నీ కూతురు అక్కడ డ్యాన్స్ చేస్తుంది, దాంట్లో ఏమన్నా తప్పుగా ఉందా? డీ జోడీలో తప్పు లేదంటుంది కదా. ది జోడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అడల్ట్ కంటెంట్ ఉన్న షో అది. ఆ షో చూడండి, మీకు ఎన్ని జుగుప్సాకరమైన మూవ్స్ కనబడతాయో. లేదంటుంది కదా సార్, తను మన ఇంటర్వ్యూలో చెప్తుంది. మీరు చూడండి నేను మాట్లాడాను కదా, జడ్జే మాట్లాడుతున్నారు కదా. ఆవిడేమంటుంది? ప్రియమణి సెడక్టివ్ అనే వర్డ్ వాడింది ఆవిడ. సెడక్టివ్ అంటే ఏంటి? అవతల మనిషిలో కామం రేపెట్టు డ్యాన్సులు చేయడం, ఇలా అసలు హైట్స్. అంటే మన వాళ్ళ టీఆర్పీల కోసం రేటింగ్ల కోసం ఏమైనా ఈ మధ్యకాలంలో అన్నీ వెళ్ళిపోతున్నాయి. సరే, అంటే ఇప్పుడు కొన్ని ఆడియోస్ కూడా మనకి ఉన్నాయి. సో మీ దగ్గర అంటే నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మీరు అసలు ఎవరు చేయాలని ఒక కృషి అంటే చాలా వరకు చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే సరే అది రావాలంటే అంత ఈజీ కాదు, కానీ మీరు ఆ కేసు వెనకాల వెళ్ళడమే కావచ్చు, ఇన్వెస్టిగేట్ చేయడమే కావచ్చు, అవన్నీ కూడా మీరు సేకరించడమే కావచ్చు. సార్ ఎలా చేస్తున్నారు సార్ ఇవన్నీ కూడా మీరు? అసలు ఎలా అదే ఇప్పుడు పలానా వాడిచ్చారంటే అందరూ ఇప్పుడు వాడి టార్చర్ చేస్తారు. కానీ మీరు ఈ వర్క్ చేయడం మాత్రం చాలా వరకు అంటే ఎవరైతే జెన్యూన్ ఉన్నారో వాళ్ళకి మాత్రం చాలా యూజ్ అవుతుంది సార్. ఎందుకంటే చాలా మంది మోసం చేసే వాళ్ళు ఉన్నారు, కానీ మోసం చేయకుండా మోసపోతున్న వాళ్ళకైతే ఇది మాత్రం చాలా కరెక్ట్. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఆవిడ పక్కన కూడా కొన్ని ఎవిడెన్సెస్ ఉండొచ్చు, నేను కాదన్ను. జానీ మాస్టర్ అరిచిందో తిట్టిందో ఏదైనా ఉండొచ్చు. సో అది కూడా నేను కాదన్ను. సరే జానీ మాస్టర్ మిమ్మల్ని తిట్టారా? ఓకే తిట్టారు, ఒప్పుకుంటాను నేను. మీరు ఆయన తిట్టలేదా? మీరు ఆయన అరవలేదా? కానీ ఆయన తిట్టేట్టు ఆయనలో మెంటల్గా డిస్టర్బ్ అయ్యేట్టు మీరు చేస్తాను మీరే చెప్పిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి కదా. సో ఇరు పక్షాల దగ్గర ఉంటాయి ఈ ఆడియో రికార్డులు, లేకపోతే వీళ్ళిద్దరి దగ్గర కాకుండా వేరే వాళ్ళు. ఇప్పుడు ఒక ఆఫీస్ బాయ్ దగ్గర దొరికిన రికార్డు ఇది, ఆఫీస్ బాయ్ దగ్గర దొరికిన రికార్డు ఇది. సో ఇలా ఎక్కడైనా ఉండొచ్చు ఈ రికార్డులు. కానీ ఇవంతా చూసిన తర్వాత ఎవరికైనా క్లియర్ కట్గా అర్థమయ్యేది ఏంటి? వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారా? అది రేపా? రేప్ అనేది ఎక్కడ అనిపించట్లేదు. ఎవరికి అనిపిస్తుందమ్మా? సో ఒకసారి మనం అది విందామా సార్? హలో, ఏంటన్నా ఎక్కడున్నా ఇంత బిజీగా ఉన్నారు మీరు? చెప్పరా కొంచెం. మీరేదన్నారు? నేను ఇంట్లో ఉన్నా. అవునా, ఏం చెప్పాలి? ఏం చెప్పాలంటే మీరు ఎందుకు డ్రాప్ చేస్తావు నాకు క్లారిటీ కావాలి ఫస్ట్. ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు, మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా. అరే ఆయనకి ఏదో మైండ్ బాగాలేదు కాబట్టి
అంతే. నాకు కూడా మైండ్ బాగాలేదు, అందుకే వీడియో పెట్టాను. ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, నాకు అదే కావాలి. ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది, అందుకే పెట్టానండి. కావాలని పెట్టాను. చెప్పండి, మేము ప్రేమిస్తున్నాను, పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది. ఇప్పుడు అది ఇంకా ఏముంటది, ఏం లేదు కదా. ఇప్పుడు పెడుతున్నా అంటే దీనికి అర్థం ఏంటి అన్నట్టు అంటున్నా. అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి, మెమోరీస్ పెడతాను. ఫస్ట్ ఇప్పుడు ఎందుకు పెడతావు మెమోరీ? నా ఇష్టం, నా అకౌంట్ అంతేనా? అంతే మరి, నా ఇష్టం, నా అకౌంట్. నాకు మెమోరీ ఎలా అంటే, ఇది కొత్త ఇయర్, న్యూ ఇయర్ వచ్చింది కదా, ఆ రోజు చాలా గుర్తు వచ్చాడు ఆయన. అంటే పాత మెమోరీస్ చూసాను, దొరికింది, పెడతాను ఎప్పుడెప్పుడు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ఫస్ట్ నిన్న నాకు అది పిల్లి ఉంది కదా, పిల్లి ఇచ్చారు. సో అది గుర్తు వచ్చింది అంతే. అది గుర్తొచ్చింది. ఇప్పుడు నా బర్త్డే ఉన్నప్పుడు గుర్తు వస్తారు, ఖచ్చితంగా గుర్తు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు లేరు. ఓకే వదిలే అని చేస్తున్నాను కదా. ఇప్పుడు ఆల్రెడీ కనెక్షన్ లేవు, మాట్లాడలేదు నాతో. ఓకే వదిలే అని చెప్తున్నారు కదా. వెన్ మ్యాన్ సేస్ నో ఇట్స్ నాట్ నో, ఆవిడ చెప్తుంది ఇంటర్వ్యూలో కూర్చొని, ఉమెన్ సేస్ నో ఇట్స్ నో. ఆయన నో అని చెప్తున్నా కూడా ఆయన మెంటల్గా డిస్టర్బ్ అవ్వాలని పోక్ చేస్తూనే ఉంది కదా ఈవిడ, విచ్ ఇస్ రాంగ్. తప్పు నువ్వు చేసి అవతల వాళ్ళ మీద కేసు పెట్టడం ఎంత తప్పు. అండ్ ఇంకొకటి ఇక్కడ సార్, మతాన్ని యూజ్ చేసుకొని కూడా అంటే ఇస్లామిక్లో ఉంది కదా 3-4 మ్యారేజెస్కి ఇది లీగల్ కాబట్టి చేసుకోవచ్చు అని కూడా తను మాట్లాడడం అనేది కొన్ని అవి కూడా బయటకు వచ్చాయి. ఈవిడ మతం అది కాదు కదా. అంటే ఇప్పుడు ఎట్లా సుమలత గారిని పెళ్లి చేసుకున్నా అట్లా చేసుకో అని చెప్పేసి ఫోర్స్ కూడా చేశారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వినిపించాయి సార్. నిజంగా అలా ఫోర్స్ చేసి ఉంటారంటారా? వీళ్ళు ఫోర్స్ చేశారమ్మా, ఈవిడే ఎంబడబడి చేసుకోమని చెప్పి వీళ్ళు ఎంబడబడి చేశారు. పిల్లల్ని వదిలేసిరా, వైఫ్ని వదిలేసిరా, నువ్వు నాతోనే ఉండాలి అని అడగడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఇది ఇందాక మీరు అన్నారు కదా రోల్ మోడల్ అని, ఇలాంటి వాటికి రోల్ మోడల్గా ఉండాలంటారా? అదే కొంపలు కూల్చడానికి రోల్ మోడల్గా ఉండాలా, అదే అనుకుంటున్నా నాకు. అండ్ ఇప్పుడు ఇందులో వింటే నాకు గుర్తొస్తారు అంటే రేప్ చేస్తే అసలు ఎందుకు గుర్తు రావాలి? రేప్ చేసిన వ్యక్తిని శిక్ష పడాలి అనుకోవాలి, ఇంకేదైనా చేయాలి, కానీ నాకు గుర్తొస్తారు, నాకు మెమరీస్ ఉన్నాయంటే నువ్వు పెట్టిన కేసే రాంగ్ కదా. మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ ఏమైనా ఉందా డౌట్. అంటే ఇప్పుడు సడన్గా రాము కాస్త రిమూవ్ అయిపోయాడా, లేకపోతే అపరిచితుడు అయిపోయాడా? దీనికి అసలు ఇది ఇలాంటి వాళ్ళు చేయబట్టి నిజంగా జెన్యున్గా ఉన్న లాయల్గా ఉన్న అమ్మాయిలు ఎంత ఇబ్బంది పడుతుంటారు సార్. తిని చెప్తుంది కదా అమ్మాయిలందరికీ నేను రోల్ మోడల్ అవ్వాలని. ఏ రకంగా ఇంకొకటి ఉంది కదా, ఏళ్ళకి పెట్టుకుంటుంది కదా ఉంగరం, ఆయనకి కావాలా రింగ్ ఆర్ నెక్లెస్ కావాలా ఆయనకి? అది కావాలో ఏమో నాకు తెలియదు. సరే కావాలంటే ఇంటికి వచ్చి తీసుకోమన్నారు. సో ఏదో రకంగా ఆయన రావాలి, కలవాలి. ఆయన వద్దు అనుకున్నా కూడా నువ్వు తీసేసుకున్నా నాకు ఇచ్చేసే, అది కూడా మళ్ళీ అక్కడ కూడా కలవడం ఎందుకు అని చెప్పి ఈ ఆఫీస్ బాయ్ తోటే రాయబారం పంపించేసి నువ్వు మాస్టర్ వన్ ఇచ్చేసి నీకు మాస్టర్ వన్ని పంపించేస్తాను అంటే, ఆయనకి కావాలంటే ఆయన వచ్చి తీసుకోమని, అంటే మళ్ళీ ఏదో ఒకటి చేయాలి, మళ్ళీ పులిహార కలపాలి ఆయనతోటి. దట్ ఈస్ హర్ ఇంట్రెస్ట్ బేసికలీ. మాస్టర్ని ఏదో రకంగా తన దగ్గరికి తెప్పించుకోవాలి. ఇంత ఇంటెన్షన్ ఉన్న ఆవిడే మాస్టర్ని ఎందుకు ట్రై చేసి ఉండదు? ఇది అలానే అర్థమవుతుంది కదా, ఆవిడే కదా ఎంబడపడుతుంది, ఆవిడే వేధిస్తుందని అర్థమవుతుంది కదా. ఇంత వేధించి ఇంత చేసి సాధించుకున్న తర్వాత ఏదో ఒక రోజున మగాడు కూడా లొంగిపోయి విశ్వామిత్రుడు వెనకాల వెనక తిరిగిన తర్వాత విశ్వామిత్రుడు కూడా లొంగిపోయినట్టు ఆయన సరే లొంగిపోయిన తర్వాత ఆయన ఆ ప్రేమలో పడిపోయి తర్వాత ఇప్పుడు నాకు నువ్వు వద్దు పో అని చెప్పి ఆవిడంటే ఈయన తట్టుకోలేక ఏదన్నా 2 మాటలు అంటే అవి పట్టుకొని తీసుకొచ్చి బయట పెట్టేసింది. ఇప్పుడు అది హరాస్మెంట్గా కనబడుతుంది ఆవిడకి. చూడండి, ఆయనకి చేతుల్లో ఇస్తాను. అంటే మీకు ఇలా పర్ఫెక్ట్ చెప్పారా ఏమని, నాకు నెక్లెస్ కావాలని చెప్పారా? చెప్పారు. నిన్న చూసాక ఏమొద్దురా మనం మెమరీ ఇచ్చేయమని చెప్పు, ఏమన్నా చేసుకొని మనకు అనవసరం. అంటే మన ఇచ్చిన గిఫ్ట్ మాకు ఇచ్చేమని చెప్పు. నిన్న చూసాక అంటే ఏంటంటే వీడియోలో ఇట్లా చేంజ్ చూపిస్తూ జే అని ఉంటుంది అనమాట. ఇన్స్టాగ్రామ్ వీడియో మీకు కావాలంటే చూడొచ్చు మీరు. జే ఫర్ జానీ అనమాట. పెట్టుకొని కావాలని ఇట్లా అలాంటివి ఏదైనా సరే చేసి పోక్ చేయడం అనమాట మనిషిని. అరే ఎందుకురా ఇలాంటివన్నీ చేస్తాం, ఏం వద్దు మనకి ఇచ్చేయమని చెప్పి అందుకని పెట్టారు. అయ్యే బంగారం కోసం దీనికోసం ఆయన అడిగింది కాదు. ఆయన చెప్పు నేను ఇచ్చేస్తాను. చైన్ ఉంది, రింగ్ ఉంది, ఇంకో 2 రింగ్స్ ఉన్నాయి, ఇంకొకటి చైన్ ఉంది, లోపల ఉంది,
ఆయనకి కావాలంటే వచ్చి తీసుకుని చెప్పు, నాకేం ప్రాబ్లం లేదు. ఎప్పుడు వస్తారు ఏంటి నాకు చెప్పేసేయండి, నేను ఇచ్చేస్తాను. సరేరా చెప్తా. నాకేం అవసరం కూడా ఏం కావాలి కదా, ఓకే నేను ఇచ్చేస్తాను, కానీ నాకు నా వాచ్ వద్దు. మీరు పెట్టుకుంటారా పెట్టుకోవచ్చు. ఈవిడ కూడా ఆయనకి రిటర్న్ చాలా గిఫ్ట్లు ఇచ్చింది. నాకు అవేం అక్కర్లేదు, అవన్నీ చెత్తబుట్టలో పడేసేయమని నేను తీసుకుని, ఎందుకంటే నేను ప్రేమించి ఇచ్చాను అన్న. అంటే పడేస్తున్నారా? పడేసి నీ వాటిని నీకు ఇచ్చేస్తా. నాకొద్దు, నేను తీసుకోను ఆ వాట్, నేను తీసుకోను. మీకు పడేయాలంటే అక్కడ నా ముందు డస్ట్బిన్ లో పడేసి పర్లేదు. నేను తీసుకోను, నేను రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోనన్నా. నేను ప్రేమించి ఇచ్చాను గిఫ్ట్, నేను రిటర్న్ తీసుకోను. మీకు కావాలంటే డస్ట్బిన్ లో పడేసి ఎవరికి ఇచ్చేసాయి. మా ప్రేమలో గొడవలు వస్తే జైల్లో పెట్టించి సాడిస్టిక్ ఆనందం సార్ పొందుతారు. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఒకటి ఉంది సార్. పోక్సో యాక్ట్ అంటే ఏంటి సార్ అసలు? అదే ఇప్పుడు 18 ఏళ్ల లోపు వాళ్ళని ఎవరన్నా సరే మభ్యపెట్టి రేప్ చేస్తే రేప్ చేసినా లేదు నార్మల్గా రిలేషన్లో ఉన్నా కూడా అది చట్టరీత్యా నేరం. అయితే ఇక్కడ దీంట్లో రకరకాల levels ఉన్నాయి. విన్నప్పుడు అంటే నేను ఇప్పుడే వింటున్నాను, ఇక్కడ విన్నప్పుడు ఎక్కడ నాకు ఆమెను మభ్యపెట్టో లేకపోతే బలవంతం చేసో రూమ్ లోకి తీసుకెళ్ళి అన్నీ లేదు. ఎందుకంటే కాదు మీరు ఇక్కడ తప్పు కదా చేసుకున్నారు. పోక్సో అంటే ఏంటంటే 18 ఏళ్ల లోపు అమ్మాయి నా మీద ఇష్టం మెచ్చుకొని నువ్వు లేకపోతే చచ్చిపోతావు, నాతో వస్తావా రావా, నాతో చేస్తావా చేయవా అని చెప్పి బలవంతంగా ఆవిడ మీతో ఒక ఆభరం చేయించుకున్నా కూడా ఇట్లా గన్ను పెట్టుకొని నాతో సంసారం చేస్తావా చేయవా లేకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి 18 ఏళ్ల లోపు అమ్మాయి అడిగితే సరే ఇది ఎక్కడ చచ్చిపోతుందో అని చెప్పి నువ్వు కనుక సంసారం చేస్తే అది కూడా రేపే. అది మీరు తెలుసుకోండి, అది చట్టం, అలా ఉంది చట్టం. అయితే దీంట్లో పోక్సోలో రకరకాల కేటగిరీస్ కూడా ఉన్నాయి. 16 ఏళ్ళు దాటి వాళ్ళకి సంబంధించిన చట్టాలు వేరే ఉన్నాయి. 16 ఏళ్ళ లోపు ఇంకా 13 ఏళ్ళ లోపు అవి ఇంకా స్ట్రాంగర్ సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈవిడ మధ్యలో ఫన్ బకెట్ భార్గవ్ రెఫరెన్స్ ఇచ్చింది. ఆయనకి 20 years పడింది కదా, ఆ అమ్మాయికి 14 ఏళ్ళు 13 ఏళ్ళ వయసు, 14 మరీ years. దారుణం. సో దాని వెనకాల ఈక్వెషన్స్ కూడా చాలానే ఉన్నాయి. బట్ నేనేంటంటే అది మరీ చిన్నపిల్ల. ఇక్కడ ఈవిడ 16 ఏళ్ల వయసు దాటిన సెక్షన్లోకి వస్తారు. బేసికలీ పోక్సోలో కూడా డివిజన్స్ ఉన్నాయి, సబ్ సెక్షన్ 1, 2, 3 అట్లా ఉంటుంది. అయితే దీంట్లో ఏంటంటే ఇంకొక మెయిన్ చాలా పెద్ద ఇదేంటంటే ఇప్పుడు 16 ఏళ్ళ అమ్మాయి నేను 18 ఏళ్ళ అమ్మాయి అని చెప్పి నీ దగ్గరికి వచ్చి చేసిన తర్వాత అప్పుడు ఎవరు తప్పవుతుంది? ఇప్పుడు అదే కదా జరిగింది ఇక్కడ. నేను 18 ఏళ్ళ అమ్మాయిని అని చెప్పి డీలోకి వెళ్ళావు, డీలోనే ఈయన పరిచయం. మరి అందరికీ నువ్వు 18 ఏళ్ళని చెప్పినట్టే కదా. ఎక్కడ నేను మైనర్ అని నువ్వు చెప్పావు లేకపోతే మీ అమ్మ చెప్పింది, ఏ రోజైనా చెప్పారా ఇవాళ దాకా? నీకు అవసరం కోసం అవతల వాళ్ళ మీద ఇరికించడం కోసం నువ్వు ఇది చేస్తున్నావు. అని ఇంకోటి ఏంటంటే ఆ 18 ఏళ్ళ లోపే లేకపోతే అప్పుడే జరిగిందనే నువ్వు పరిచయం అయ్యి ఉండొచ్చు. అప్పుడు డీ జోడీలో అందరికీ పరిచయం అయ్యావు కదా. మరి ఆ పరిచయం అయ్యింది అప్పుడు అయ్యిండొచ్చు, రిలేషన్ 1 సంవత్సరం తర్వాత 2 ఏళ్ళ తర్వాత అయ్యిండొచ్చు కదా. అప్పుడు కూడా మరి అయిపోయిన పరిచయం అయిన వెంటనే రిలేషన్స్ ఏమి జరగలేదు కదా. అండ్ ఒకవేళ రిలేషన్ అయినా కూడా తర్వాత ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన ఊళ్ళలో 16 ఏళ్ళకి 17 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేస్తారు. చేసుకున్న తర్వాత సంవత్సరం తిరిగిన తర్వాత వాళ్ళు జనరల్గా కొంచెం మొగుడిని దగ్గర రానివ్వకుండా తోసేస్తుంటారు, చేస్తుంటారు. సరే మొత్తానికి ఏదో వాడు కష్టపడి మొత్తానికి ఏదో పిల్లలు అంటారు, ఏదో చేస్తారు. తర్వాత 18 ఏళ్ళు దాటిపోతాయి, ఒక పిల్లోడో 2 పిల్లలు పుడతారు. పుట్టేసిన తర్వాత వాడు ఏదో సంసారం చేసుకుంటారు. మొగుడికి పెళ్ళడానికి ఏదో గొడవ అయిందనుకోండి. ఇప్పుడు ఈ చట్టం ఉంది కదా, వీడు నాకు 16 ఏళ్ళకి లేకపోతే పెళ్లి చేశారు, వీడు నన్ను మేజర్ కాకముందే నన్ను చేశాడు కాబట్టి పోక్సో పెట్టండి వీడిని అంటే ఎలా ఉంటుంది? అందుకే ఇలాంటి వాటి కోసం వేరే చట్టాలు ఉన్నాయి. రైట్. మొన్న ఒకటి కూడా 2017లో కూడా ఒక కేసు జరిగింది సార్. ముస్లిం అతను ఒక టీచర్ 13 years అమ్మాయిని లేపుకెళ్ళి తనని 13 years ఇస్ వెరీ, అది 13 years సెక్షన్ వేరే, అది కంప్లీట్గా. బట్ 16 ఏళ్ళు దాటిన తర్వాత మీకు చాలా దేశాల్లో ఇప్పటికీ మీకు తెలుసో లేదో మెజారిటీస్ 16 years అమ్మాయిలకి. అంతెందుకు శ్రీలంకలో చేసుకోవచ్చు, పాకిస్తాన్లో చేసుకోవచ్చు, సుడాన్లో అయితే పెద్ద మనిషి అయిన తర్వాత పెళ్లి చేసేసుకోవచ్చు. సో ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే చాలా దేశాల్లో పిల్లలు లేరు, వాళ్ళు ఓల్డ్ కంట్రీస్ అయిపోతున్నారు. సో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కోసం కొన్ని ఇట్లాంటి ఇవి పెడుతుంటారు. మన దేశంలో ఏంటంటే పాపులేషన్ ఎక్కువగా ఉంది, ఇప్పుడు మన పాపులేషన్ తగ్గించుకోవాల్సిన పరిస్థితి చేయాలి. సో దానికోసం ఇలాంటి చట్టాలు చేస్తున్నారేమో తెలియదు కానీ, బట్ ఏమవుతుందంటే స్వీడన్, నార్వే అటువంటి దేశాల్లో ఇలాంటి స్ట్రిక్ట్ చట్టాలు పెట్టడంతో పెళ్లిళ్ళు చేసుకోవడం మానేశారు మగవాళ్ళు. ఇప్పుడు అది ఏమైందంటే ఆల్మోస్ట్ మానేసి ఒక 10-15 ఏళ్ళు అయిపోయింది. ఇట్స్ బికమ్ ద ఓల్డెస్ట్ కంట్రీ, అంటే ఓల్డెస్ట్ పీపుల్ ఉన్న కంట్రీ. ఎక్కువ సంఖ్య పాపులేషన్, యూత్ లేరు అక్కడ జనాలు, పనిచేసే వాళ్ళు అంతా ముసలి కూర్చొని ఉంటారు, అలా అయిపోతుంది అనమాట. సో బేసికల్లీ ఏంటంటే
16 ఏళ్ళు దాటిన తర్వాత మైనారిటీ వేరు, 16 ఏళ్ల ముందు మైనారిటీ వేరు. ఈ ఫన్ బకెట్ భాగ్యం అనేది 14 ఏళ్ల కన్నా ముందున్న అమ్మాయితో ఉన్న రిలేషన్ వల్ల జరిగినది తప్ప ఇప్పుడు ఇలా అబద్ధాలు చెప్పి ఇప్పుడు ఇక్కడ ఎవరైనా శిక్షార్హులు అంటే అది వాళ్ళమ్మ. ఎందుకంటే ఈవిడ నిజంగా మైనరే అయి ఉంటే ఆ టయానికి ఆవిడ అలా ఒక మైనర్ని తీసుకొచ్చి మేజర్ అని చెప్పి నువ్వు అందరి జీవితాల్లోకి ఎంటర్ చేసి ఇవాళ మరి ఎందుకు మీరు ఎలా చేస్తున్నారో మీరే సమానం చెప్పాలి. అంటే ఇక్కడ సృష్టి వర్మకి అసలు ఏం కావాలి సార్? ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే ఆ మూడే చెప్తున్నాను కదా, ఈ మూడిట్లో ఏదైనా అయ్యుండొచ్చు. ఒకటి జానీ మాస్టర్ సర్వనాశనం అయిపోవాలి. ఎందుకంత సరిపోలా. కోపం ఎందుకు? ఎందుకంత కక్ష? ఎందుకంటే నీ గురువు నన్ను కొడుతుందా సుమలత? దేన్ని కొట్టేది తప్పు నువ్వేం చేసావు? ఫస్ట్ అది కూడా ఆలోచించాలి కదా సార్. ఇప్పుడు మనము ఒక వ్యక్తి వచ్చి మనల్ని కొడుతున్నారంటే మనం ఏ తప్పు చేయండి, వాళ్ళని ఏం చేయండి, వాళ్ళంతా వచ్చేసి మనల్ని కొడతారా? ఇప్పుడు మీరు నన్ను ఊరికనే కొడతారా? మిమ్మల్ని నేను ఒక మాట అనందే తప్పుడు మాట అంటేనే కదా మీరు నన్ను కొట్టేది. ఊరికే ఎందుకు కొడతారు సార్? ఊరికే ఎందుకు చేసుకుంటారు సార్? అదేంటి కొంప కూలిస్తే ఏడ దూరుకుంటుందమ్మా. ఇక్కడ చెప్పేది ఏంటంటే సుమలత గారే వెళ్ళి నన్ను పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేసేది. ఇది మరి నేను ఆ ఆడియో కూడా మీకు వినిపిస్తుంది. నాకు చాలాసార్లు వస్తున్న ప్రశ్న ఇది, ప్రతి ఇంటర్వ్యూలో వస్తున్న ప్రశ్న. దీనికి ససాక్ష్యంగా నేను మీకు అతి త్వరలోనే ముందుకు వస్తాను. ఎవరిని పెళ్లి చేసుకోమని అడిగారు? ఇంటికెళ్ళి కూడా కొట్టారా అని చెప్పేసి కూడా ఉంది కదా సార్. ఎక్కడ కొట్టారో మనకు తెలియదు. ఈవిడ చెప్పడం మాత్రం ఏదో కొట్టారనేది కంప్లైంట్ ఇచ్చినప్పుడు అది కూడా అడిగింది ఆవిడ యాంకర్. ఇప్పుడు నీకు శేఖర్ తెలుసా? ఎప్పుడు పరిచయం? కొన్ని రోజుల క్రిందట. ఇది కదా సమాధానం. ఇప్పుడు తప్పించుకోవాలనుకో నువ్వేం చెప్తావు? నీకు శేఖర్ తెలుసా అంటే అసలు నన్ను ఎందుకు కొడుతున్నావు ఈ క్వశ్చన్? లేకపోతే తప్పించుకోవడానికి ఇప్పుడు డైరెక్ట్ దగ్గర సమాధానం ఉంది, స్ట్రైట్ సమాధానం చెప్తావు. ఇప్పుడు సోమలత గారు నేను కొట్టారా అని అడిగింది ఆవిడని అడగండి ఏంటి అంటే నేను కొట్టారని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. ఆవిడని అడగమంటే తప్పించుకునే అక్కడ ఆన్సర్ ఏది చెప్పాలో తనకి ఒక డైలమాలో ఉండి అవును కొట్టారన్నారు అనుకో, ఎందుకు మరి ఇదేంటి అని చెప్పి ఇంకో ఏదైనా సాక్ష్యం తీసి అడిగితే కదా. అదొకటే కాదు, ఏదైనా సరే ఇలా మీకు సమీర్ అనే అతనుకి నీకు సంబంధం ఉంది, అతను వెళ్ళి ఏదో కేసు పెట్టాడు అంటున్నారు. ఇక్కడ పోయాడు, చచ్చిపోయాడు, సూసైడ్ చేసుకుంటాడు అన్నారు కదా, ఏది మరి సూసైడ్ కూడా చేసుకోలేదే అన్నప్పుడు ఆమె అడిగింది సమీర్ మీకు తెలుసా? సమీర్ మీకు తెలుసా? ఇప్పుడు నేను శేఖర్ నీకు తెలుసా అంటే తెలుసు. ఎప్పుడు తెలుసు? 3-4 రోజుల క్రితం తెలుసు. ఎక్కడ కలిశారు? ఈ స్టూడియోలో కలిసాము. ఏం మాట్లాడుకున్నారు శేఖర్ మీరు? ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నాం. డైరెక్ట్ సమాధానాలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు నీకు సమీర్ తెలుసా అని నేను అడిగితే నువ్వేం చెప్తావు? అంటే నాకు తెలుసు లేకపోతే లేదని చెప్తాను. ఇక్కడ ఆవిడేం చెప్తుంది? ఆయన మాస్టర్ బంధువు అనే నాకు తెలుసు. మాస్టర్ బంధువు అనే నీకు తెలుసా? మీరు ఎక్కడ కలిశారు? ఎప్పుడు కలిశారు? తప్పించుకోవడం. ఇవన్నీ అడిగితే ఖచ్చితంగా ఆవిడ దొరికిపోతుంది. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే అది ఫేక్ కాబట్టి నేను పెట్టాను కాబట్టి ఆయన ఫేక్ కాబట్టి ఆయన నిజంగా ఉంటే అప్పుడే పెట్టవచ్చు కదా, మరి ఆయన కూడా అప్పుడే పెట్టవచ్చు కదా. నమ్మల్ని వీటికి సమాధానాలు చెప్పమని ఆవిడని నేను అడుగుతున్నాను మీ మీడియా ముఖంగా. సమీర్ని నువ్వు ఎప్పుడు కలిసావు, ఎక్కడ కలిసావు, ఎన్నిసార్లు కలిసావు, అతనితో చాటింగ్ చేసేవా లేదా, అతనికి ఫోటోలు పెట్టేవా లేదా? దమ్ముంటే చెప్పు, నువ్వు చెప్పు. ఊరికే తప్పించుకోవడం కాదు. మీడియా ముందుకు వచ్చేసి 4 తిట్లు తిట్టేసి పోతే ఎట్లా? అబ్బాయి నాన్న తిట్లు తిట్టి చావుంది. అవును, చచ్చిపోయి అతను చచ్చిపోతే, అతను నిజంగా చచ్చిపోతే అబార్ట్మెంట్ సూసైడ్. అది అమ్మాయి కాబట్టి ఏదైనా అనొచ్చా? సెల్ఫ్ రెస్పెక్ట్ అనే పేరుతోటి మగాళ్ళకు ఉండదు సెల్ఫ్ రెస్పెక్ట్. అబ్బాయి మాటలు వింటే నిజంగా బాధ వేస్తుంది. ఎలా అమ్మా మాస్టర్ మేనల్లుడు 10th క్లాస్ అయిపోయింది అప్పుడు, ఏదో అంత చిన్నపిల్లవాడు షూటింగ్ చూడడానికి వస్తే అక్కడ పరిచయం చేసుకుందట. ఆ 10th క్లాస్ పిల్లలకి అమ్మాయిని ట్యాకిల్ చేసిన సిచ్యువేషన్స్ ఉంటాయమ్మా. సరే పోన్లేండి, చేసుకున్నాను, పరిచయం చేసుకుంది. తర్వాత అక్కడతో ఆగిపోకుండా ఇక్కడ హైదరాబాద్లో పరిచయం, చెన్నైలో లీ ప్యాలెస్లో కూడా కలిసారు. పోయి కలిసావా లేదా? చెన్నై లీ ప్యాలెస్లో నువ్వు అతను కలిసావా లేదా? అతనితో నువ్వు చాటింగ్ చేసావా లేదా? అంటే ఇక్కడ సుమలత గారు ఇవన్నీ చెప్పదు. ఆయన ఏదో బంధువుగా తెలుసట. ఇన్ని రోజుల జర్నీలో అసలు ఎవరు ఏంటి అనేది కూడా తెలియకుండా ఉంటుందా సార్? అంటే నమ్మకం కావట్లేదు. తప్పించుకునే మనస్తత్వం అంతే, ఎక్కడ దొరికిపోతుందో అని. రైట్. ఇంకొక దాంట్లో సుమలత గారు కూడా చెప్పడం జరిగింది సార్, రంజిత చెన్నైలో విజయ్ గారు షూట్ జరుగుతుంటే అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ ఏదైనా ఏదో జరుగుతుంటే అక్కడ కూడా సేమ్ సుమలత గారు ఎలా ఉంటారో అలా తను ఉండడానికి ట్రై చేయడం, తనలాగా డ్రెస్సెస్ వేసుకోవడమే కావాలి, ఏదైనా కూడా తనలా ఉండడం, తను అట్లా జానీ మాస్టర్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసింది అని చాలా మంది చెప్పారు. మనకి క్లియర్గా కనబడుతుంది కదా ఎంత వెంపర్లాడిపోతుందో, ఎంత ఎగబడుతుందో ఆయన కోసం.
ఎంత ఎగబడుతుందో తెలుస్తుంది కదా మనకి దీంట్లో. అసలు ఇది ఎంత జుబుక్సకరంగా అంటే ఉందంటే మాట్లాడడానికి ఎలా కూడా ఉంటుందంటే అమ్మా, జనరల్గా అమ్మాయిలు చెప్తే నమ్మేస్తారు, అమ్మాయిలు ఎందులేస్తే నమ్మేస్తారు. ఆ మాట కూడా ఉందట ఈ అబ్బాయితోటి, సమీర్ తోటి. మీ మావయ్యకి నేను చెప్తే నేను అంటే నువ్వు చెప్తే ఎందుకు నమ్ముతాడు అంటే, అమ్మాయిలు చెప్తేనే నమ్ముతారు, నువ్వు చెప్తే ఎవరు నమ్ముతారు అన్నంత తెలివితేటలు ఉన్నాయి ఆవిడకి. తారదేరిపోయింది అన్నమాట అన్నిట్లలో. అది వాడు భయపెట్టి చాలా రోజులు వాడు మాస్టర్కి కూడా చెప్పుకోలేక చాలా రోజులు బాధపడ్డాట. ఇంకా మాస్టర్కి ఇంత జరిగితే ఇంకా తట్టుకోలేక బయటకు వచ్చాడు వాడు. మరి ఈ అబ్బాయి బయటకు వచ్చి నిజాలు మాట్లాడే అవకాశం ఉందంటారా సార్? ఎందుకంటే ఇప్పుడు సృష్టి మాట్లాడింది, ఇప్పుడు ఆ సమీర్ అనే వ్యక్తి గురించి కూడా తను మాట్లాడింది. మరి ఇప్పుడు సమీర్ అనే వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడితే ఇంకొన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది కదా, తను వచ్చి మాట్లాడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా త్వరలో ఇలాంటిది జరుగుతుంది. రైట్ సార్. అంటే ఓవరాల్గా ఇది చూస్తే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు మరి అమ్మాయిలకే కానీ అబ్బాయిలకే కానీ అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇదంతా చూసిన తర్వాత? మీకు ఎలా అనిపిస్తుంది? సొసైటీలో కొన్ని మార్పులు రావాలి, చట్టాలు రావాలి. రైట్. చట్టాలు ఇటువంటి వాళ్ళ ప్రొటెక్షన్ కోసమే ఉన్నాయి. నిజానికి అమ్మకి ప్రొటెక్షన్ లేదు. ఒక అమ్మకి అంటే ఇది ఇక్కడ ఈవిడ కేసనే కాదు, ఇప్పుడు ముగ్గురులో జానీ మాస్టర్, సుమలత గారు అండ్ ఈవిడ ముగ్గురులో వీళ్ళిద్దరూ హాయిగా శుభ్రంగా రిలేషన్లో ఉంటే ఎంజాయ్ చేసుకుని అక్కడెక్కడ ఈ ఫారిన్ కంట్రీలు టూర్లు వేసుకొని వెళ్తే ఈవిడిద్దరు పిల్లల్ని పెట్టుకొని ఈవిడ ఇది చేసుకుని మానసిక క్షోభ సార్. ఇంత ఉంటే ఎవరికమ్మా నా న్యాయం జరగాల్సింది ఇక్కడ? తనకి సుమలత గారికి జరగాలి. అసలు ఇప్పుడు ఈవిడికి అన్యాయం జరిగిందని ఈవిడ కేసు పెడుతుందా? ఈవిడ ఎందుకు కేసు పెట్టలేదమ్మా? ఎందుకంటే గుట్టుగా ఉండాలి కాదు, కేసు పెడితే వాళ్ళ ఆయనకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళ ఆయనకి నష్టం అయితే తన ఫ్యామిలీకే నష్టం. అందుకని మూసుకొని ఉండాల్సిన పరిస్థితుల్లో ఆవిడ కామ్గా ఉంది. నిజానికి నష్టపోయింది ఈవిడ. మరి ఇటువంటి వాళ్ళకి, ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళకి చట్టాలు ఏం చెప్తాయమ్మా? నువ్వు పెట్టు, మీ ఆయన మీద కేసు పెట్టుకో. మా ఆయన మీద కేసు పెడితే నాకే కదరా బొక్క, నాకే కదా నష్టం. ఎలాంటి వాళ్ళు పెడతారు కేసులు? డబ్బులు కావాలనుకునే వాళ్ళు పెడతారు, సంసారం వద్దనుకునే వాళ్ళు పెడతారు. సంసారం చేసుకోవాలి, ఆయన ఏదో మార్చుకొని పిల్లలకి తండ్రి ఉండాలి, ఇవన్నీ ఉండాలి, మంచి కుటుంబం కలగానే ఏ ఆడది పెట్టదమ్మా మొగుడు మీద కేసు. మొగుడు ఇట్లాంటి యథాపనులు చేసినా జనరల్గా ఎప్పుడు జరుగుతాయంటే పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టేశాక కొంతమంది పడుతూ ఉంటారు, అంటే గ్లామర్ కొంచెం తగ్గుతుంది. కొంతమంది ఆ టైంలో ఏమవుతుందంటే 1-2 ఏళ్ళు కలవడానికి కూడా కుదరదంటే బాలింతలు అవుతారు. కొన్నిసార్లు ఆపరేషన్స్ వాళ్ళు పాపం సృష్టికి ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు వాళ్ళకి అన్ని బాధలు ఉంటాయి. వాళ్ళకి ఆ బాధలు ఉన్నప్పుడు ఏమంటారంటే సంసారం చేయడానికి అనువైన పరిస్థితి ఉండదు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అలా ఉంటుంది. ఇక కొన్నిసార్లు వీళ్ళు ఏం చేస్తారు, మగవాళ్ళు ఆ టైంలో కొంచెం వీళ్ళు వల్నరబుల్గా ఉంటారు. అప్పుడు ఎవరన్నా సరే వీళ్ళని కొంచెం ఇగో విశ్వామిత్రుడు మేనకలాగా మాస్టర్ కావాలి పర గోకేస్తే లొంగిపోతారు. సో తప్పే, విచ్ ఇస్ తప్పే. కానీ అదేంటంటే ఆ టైంలో అంతా పిల్లల మీదే ఉంటుంది. ఈయనేమో ఊళ్ళు పట్టుకుని తిరుగుతుంటారు వర్క్ అని. అది కూడా ఈయన వర్క్ ఎలాంటిది, కొరియోగ్రాఫర్స్, డాన్సర్స్, అమ్మాయిలు వీళ్ళందరూ కలర్ఫుల్ అంటే ఎన్వైరన్మెంట్ అది. ఎక్కడో ఒక దగ్గర లొంగిపోయి కొంచెం డిస్ట్రాక్ట్ అయిపోయి. సో ఈయనే కాదు, ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్తా. రివర్స్ కేసులో కూడా సపోజ్ కొంతమంది ఆఫీసర్స్ మనం చూస్తుంటాం, ఎక్కడో దుబాయ్కి వెళ్ళి పనిచేస్తుంటారు, లేకపోతే మిలిటరీలో పనిచేస్తుంటారు. వీళ్ళు ఒంటరి మహిళలు ఇక్కడే ఉంటారు. కొన్నిసార్లు ఏదో మన సినిమా కూడా ఒకటి వచ్చింది, ఆవిడ వాళ్ళ ఆయన ఏదో ఆర్మీలో చేస్తుంటే ఎవరో ఈవిడికి లైన్ వేసి ఏదో లోపరుచుకుంటాడు. తర్వాత వాళ్ళ ఆయన వస్తాడు, వచ్చిన తర్వాత వాళ్ళ ఆయనకి విషయం తెలుస్తుంది. జనరల్గా చంపి పడేస్తారు కొంతమంది అయితే. బట్ ఆయన ఏదో తెలుసు తెలియక తప్పు చేసింది అని చెప్పి ఆయన పెద్ద మనసుతో క్షమించి ఇది చేస్తాడు. బట్ వాడు ఇంకా కూడా ఈవెన్ బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. సో అదేంటంటే ఏదో ఒక సిచ్యువేషన్లో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఆ సంసార జీవితానికి దూరం అయినప్పుడు ఒక పర్టికులర్ సెకండ్లో వల్నరబుల్గా ఉన్న సిచ్యువేషన్లో ఇలా ఆంటీలను ట్రై చేద్దామని కొంతమంది దరిద్రులు, లేకపోతే ఇలా అంకులైనా సరే పర్లేదు వీడి దగ్గర మనకి ఏదైనా డబ్బులు వస్తాయనో, లేకపోతే కెరీర్ వస్తుందో, లేకపోతే ఆశపడు మోజుపడు చేయడం అనేది తప్పు కదా. ఏదైనా సరే మన బాడీని మన కంట్రోల్లో పెట్టుకోవాలి. మాస్టర్ నిజంగానే వేరే అమ్మాయిని ట్రై చేశారంటే సరే ఆయనకి మతపరంగా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంది కాబట్టి ఆయన చేసుకున్నాడు అనేది. నువ్వు హిందువు కదా సృష్టి వర్మ, మరి నీ బుద్ధి ఏమైంది? మన హిందూ మతంలో పెళ్ళైన వాడిని పెళ్లి చేసుకోమని చెప్తున్నారు కదా. అంటే మన పురాణాల్లో ఉండొచ్చు, ఇప్పుడున్న చట్టం ప్రకారం లేదు. అది వాళ్ళ అమ్మకి తెలుసు కదా, నాకు చిన్నపిల్లని నాకు తెలీదు అని చెప్పడానికి లేదు. 17 ఏళ్ల అమ్మాయికి ఇంగితం ఉండదమ్మా పెళ్ళైన మగాడిని మనం ట్రై చేయకూడదు అని.
ఉండదా? ఆయన గురువు స్థానంలో ఉన్న వాళ్ళని మనం అట్లా ఎట్లా చూస్తాం? తల్లి తండ్రి గురువు అంటారు కదా, ఇక్కడ తల్లికి అన్యాయం జరుగుతుంది, గురువుకి అన్యాయం జరుగుతుంది. మొత్తానికైతే జానీ మాస్టర్ గారిని అయితే స్క్రీన్ మీద కనిపించొద్దు, మొత్తానికి ఇంకా తొక్కి పడేయాలి, ఆయన కెరియర్ని ఇంకా నాశనం చేయాలనేది సృష్టి వర్మ మెయిన్ ఎజెండాగా కనబడుతుంది. అంతే. సో దీని వెనకాల ఎవరెవరు ఉన్నారనేది కూడా మనకు తెలిసే అవకాశం ఉందంటారా, లేకపోతే దీని వెనకాల ఎవరెవరు లేరు, నా వెనకాల పెళ్లి కొడుకు నేనేనండి, ఈ చొక్కా నాది కాదండి అన్నట్టుగా నా వెనకాల సుకుమార్ లేరు, నా వెనకాల అల్లు అర్జున్ లేరు అని చెప్పడానికి వచ్చినట్టుంది ఆ ఇంటర్వ్యూకి. రైట్. సో మరి మీరు అంటున్నారు ఇంకొన్ని ఆధారాలతోనైతే మళ్ళీ ముందుకు వస్తా అంటున్నారు. సో ఖచ్చితంగా నేనైతే మళ్ళీ ఆ ఆధారాలతోనైతే మీరు ఏదైతే చెప్తారో దానికోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మా స్టూడియోకి వచ్చి మీ వాల్యుబుల్ టైంని ఇక్కడ స్పెండ్ చేసినందుకు ధన్యవాదాలు సార్.